విజేతలు వీరు కార్యక్రమానికి స్వాగతం. దేవతలు మెచ్చిన కుందనపు చెట్టు చందనం. అతివల అందాన్ని పెంచేదే చందనం. చర్మ సౌందర్య భూషణం చందనం. పూజ కైంకర్యాల ద్రవ్యం, ఆయుర్వేద ఔషధం చందనం. ఇలా చెప్పుకుంటూ పోతే చందనం గొప్పతనం వర్ణించలేము. ఒక్క సౌందర్య సాధనం, సువాసనలకే తావు కాదు. అది సిరుల వృక్షం, రైతుల పాలిట కల్పతరువు. అది విష్ణువుకి ప్రియమైన శ్రీగంధం. శ్రీగంధం సాగుపై ఆసక్తి లేని వారు లేరు. అయితే సామాన్య రైతులు మొక్కలు తెచ్చి పెంచవచ్చా? కాలం మారింది. కాలంతో పాటు వ్యవసాయంలో నూతన పద్ధతులు వచ్చాయి. కొత్త పద్ధతులతో సాగును అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు నేటి రైతులు. అయితే క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లోనే నూతన సాగుపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొన్ని పంటలు తక్కువ కాలంలో చేతికి వస్తున్నాయి. మరికొన్ని పంటలు ఎక్కువ కాలం తీసుకున్నా పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బు చేతికి వస్తుంది. అలా వచ్చే పంటల్లో ప్రధానమైనది ఎర్రచందనం సాగు. సంవత్సరాల కొద్దీ సాగుకు టైం తీసుకున్నా ఒకేసారి కోట్లు కుమ్మరిస్తుంది ఎర్రచందనం. తక్కువ పెట్టుబడితో కోట్లు సంపాదించటం అంటే మామూలు విషయం కాదు. ఆరుగాలం కష్టపడినా రాని లాభం ఒక్క ఎర్రచందనంతో సొంతం చేసుకోవచ్చని ఇప్పటికే చాలా మంది నిరూపించారు. అయితే ఇప్పుడిప్పుడే గ్రామాల్లోనూ ఎర్రచందనం సాగుపై రైతులు మక్కువ చూపిస్తున్నారు. ఎర్రచందనం అత్యంత విలువైన కలప. దీన్ని ఎర్ర బంగారం అని కూడా అంటారు. ఇది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా లభించేది. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఈ సాగును పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ చెట్టు కలపతో చేసే వాయిద్యాన్ని జపాన్లో సంగీత సాధనంగా కూడా ఉపయోగిస్తారు. ఆ సంగీత సాధనం ప్రతి ఇంట్లో ఉండటం వాళ్ల ఆచారం. దీన్ని కలప పట్టుకుని కలర్ ఏజెంట్గా కూడా వాడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కలప ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. అయినను దీనికి చాలా విలువ ఉండటంతో కొంతమంది దొంగతనంగా కూడా ఎగుమతులు చేస్తుంటారు. ఇదివరకు జపాన్ దేశం ఎర్రచందనాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునేది. ఈ కలపతో వారు బొమ్మలు, సంగీత పరికరాలు తయారు చేసుకునేవారు. ఇప్పుడు చైనా దేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. వీరు ఈ కలపను బొమ్మలు, సంగీత పరికరాలు, వాస్తు సంబంధిత పరికరాలు వంటి వాటికి ఉపయోగిస్తుంటారు. ఈ కలపతో చేసిన వస్తువు తమ ఇంట్లో ఉంటే అంతా కలిసి వస్తుందని వీరి నమ్మకం. దీని నుంచి వయాగ్రా కూడా తయారు చేస్తారు. అంతేకాక దీని నుంచి సుగంధ ద్రవ్యాలు, మందులు, నకిలీ రుద్రాక్షలు ఇలా అనేక రకాల ఉత్పత్తులు చేస్తున్నారు. అందాన్ని రెట్టింపు చేసే సహజ ఉత్పత్తుల్లో ఎర్రచందనం ఒకటి. చర్మానికి చక్కని నిగారింపును అందించి చూపరుల మనసును దోచేసేలా చేసే చర్మ సాధనం ఎర్రచందనం మాత్రమే. అందానికి అందం ఆడవారి సొంతం చేసేస్తుంది ఈ ఎర్రచందనం. ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకే దీనికి కోట్లు కుమ్మరించి మరీ కొనుగోలు చేస్తుంటారు. రైతులకు కాసులు వర్షం కురిపిస్తున్న వాటిలో ఎర్రచందనం, శ్రీగంధం సాగు ప్రధానమైనవి. డబ్బులు చెట్లకు కాస్తాయా అంటే ఎవరైనా నవ్వి ఊరుకోవడం సహజం. కానీ ఇప్పుడు అది అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. కలపజాతి వృక్షాలు లక్షలు కురిపిస్తున్నాయి. నమ్ముకున్న వారిని కోటీశ్వరుల్ని చేస్తున్నాయి. బంగారంతో పోటీ పడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. స్మగ్లింగ్ పేరుతో ఉలిక్కిపడేలా చేస్తూ నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వార్తల్లోకి ఎక్కుతున్న కలప వృక్షాలు శ్రీగంధం, ఎర్రచందనం. టన్ను శ్రీగంధం విలువ ఎంతో తెలుసా? ₹1 కోటి పైమాటే. అలాగే టన్ను ఎర్రచందనం 10 లక్షలకు పైగా పలుకుతోంది. దీంతో ఈ అటవీ వృక్షాలను వ్యవసాయ భూముల్లో పెంచేందుకు రైతులు ఉవ్విల్లూరుతున్నారు. భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేందుకు ఆశావహ దృక్పథంతో వీటి సాగు వైపు ముందడుగు వేస్తున్నారు. వర్షాభావం, తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులతో కునారిల్లే నల్గొండ జిల్లాలో సైతం వీటి సాగు ఆశాజనకంగా ఉంది. శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలను నాటి ఆశాజనకమైన ఫలితాలతో ముందుకు దూసుకుపోతున్న ఓ యువ రైతు విజయగాథ ఈరోజు మన విజేతలు కార్యక్రమంలో చూద్దాం. ఈ కలప మొక్కలను చూసారా ఎంత ఏపుగా ఆశాజనకంగా పెరిగాయో? కలప మొక్కలేగా అని తేలికగా కొట్టిపారేయకండి. వీటితో భవిష్యత్తులో
కోట్ల రూపాయల ఆదాయం పొందే దిశగా ముందడుగు వేస్తున్నారు రైతు తిరుమల రెడ్డి. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని అజిలాపూర్కు చెందిన ఇతను తనకు ఉన్న 20 ఎకరాల్లో కొంత భాగంలో ఎర్రచందనం, శ్రీగంధం, మలబార్ మొక్కలను సాగు చేస్తున్నాడు. తన భూమిని కలపజాతి వృక్షాలతో నందనవనంగా తీర్చిదిద్దాడు. మొక్కలను తన సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాడు. ఈ సాగే తన ప్రాణమంటున్నాడు తిరుమల రెడ్డి. 20 ఎకరాల ల్యాండ్ ఉండే, అది ఖాళీగా ఉంటుండే. ఊర్లోకి వచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుండే, ఖాళీగా ఉండే ఏదో ఒకటి చేయాలి అని. అయితే వేరే చూసినాం, ఏది కూడా వాటర్ ఎక్కువ ఉండే చెట్లే ఉంటుండే. అయితే ఇప్పుడు ఏ పెట్టాలి అనేది ఆలోచించినాక శ్రీగంధం అండ్ ఎర్రచందనం వాటర్ తక్కువ తీసుకుంటుంది కన్జంప్షన్. అట్లని ఫస్ట్ బోర్లు వేసి శ్రీగంధం ఒక 6000, ఎర్రచందనం ఒక 1000, అంటే మొత్తం 7000 మొక్కలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ మొక్కలు 2 years అయింది పెట్టి. 6 feet to 7 feet వచ్చినాయి శ్రీగంధం. ఎర్రచందనం 20 feet కూడా వచ్చినాయి కొన్ని చెట్లు. ప్రజెంట్ అయితే మొత్తం డ్రిప్ ఇరిగేషన్, మొత్తం డ్రిప్. టోటల్ మేము గవర్నమెంట్ మాకు డ్రిప్ కానీ ఇంకేది కానీ ఏమీ ఇవ్వలేదు, మొత్తం మేమే పెట్టుకోవడం జరిగింది. గవర్నమెంట్ డ్రిప్ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుండే. అంటే ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది? 21 ఉంది. 18 acres మేము శ్రీగంధం పెట్టడం జరిగింది. శ్రీగంధం, ఎర్రచందనం 2 కలిపి పెట్టడం జరిగింది. శ్రీగంధం 80% ఉంది ఇందులో, ఎర్రచందనం 20% ఉంది. టోటల్ 7000 మొక్కలు ఇవి. అయితే మార్కెట్ ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఇంత వేడికి ఏ చెట్లు అయితే తట్టుకోవడం కష్టమైతే తక్కువ వాటర్కి, శ్రీగంధం కానీ ఎర్రచందనం కానీ మంచిగా వస్తుంది అన్నట్టు. మార్కెట్ కూడా బాగుంది. చాలా చూసి చాలా తోటలు చూసిన నేను. పెట్టిన తోటలు చూసిన, యూట్యూబ్లో చూసిన, వేరే కస్టమర్లను కూడా చూసిన, మార్కెట్ కూడా చూసినాం అన్నట్టు. అయితే గంధం కూడా ప్రపంచంలో అత్యధిక రేట్ ఇది. ఈ ప్రజెంట్ రేట్ 10,000 రూపీస్ ఉంది 1 kg గంధం. ఒక చెట్టుకు 20 నుండి 30 కిలోలు వస్తుంది. యావరేజ్గా 25 కిలోలన్నా వస్తుంది అన్నట్టు. అదే ఈ చెట్టుల పుల్ల, శ్రీగంధం చెట్టు అనేది పుల్ల కూడా వేస్ట్ పోదు, ఏరు కూడా వాల్యూడ్. ఏర్లలో కూడా 7% ఆయిల్ ఉంటుంది. ఆయిల్ ఇప్పుడు మార్కెట్ రేట్ 3 లక్షల రూపాయలు లీటర్. ఓకే, అంటే మీరు రైతు కుటుంబం అని చెప్పేసి అన్నారు కదా, సో ఇంకా మనకు చాలా వ్యవసాయం గురించి చాలా తెలుసు. సో మీకు ఈ శ్రీగంధం చెట్టు పెట్టాలి, ఈ ఫీల్డ్లోకి రావాలి మీకు ఎలా అనిపించింది? అయితే నేను హైదరాబాద్లో ఉంటాను కదా, నేను యూట్యూబ్లో చూస్తుండే అన్నట్టు అగ్రికల్చర్లో ఏది బెటర్ అని చూస్తుంటే మాకు శ్రీగంధం ఐడియా వచ్చింది. శ్రీగంధం మన గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ కూడా యాక్షన్ చేసినప్పుడు కాస్ట్లీ 2 కోట్లకు 1 టన్ను పోయింది. 1 టన్ 2 కోట్లు పోయింది. ఇంకా అట్లా చూసినాం, రీసెర్చ్ చేసినాం, ఈ ల్యాండ్కి వస్తుందా లేదా అని సాయిల్ టెస్ట్ చేసి చూపించినాం. వస్తుంది అని చెప్పినారు. మొత్తం చుట్టుముట్టులో ఉన్న వేస్ట్ చెట్లను తీసేసి శ్రీగంధం చెట్లు పెట్టడం జరిగింది. ఓకే, అంటే వాటర్ సప్లై ఎలా జరుగుతుంది? మొత్తం డ్రిప్ ఇరిగేషన్. 3 బోర్లు ఉన్నాయి ఇక్కడ. 3 బోర్లు ఉండి ట్యాంక్ తీసుకున్నాం. ట్యాంకులకు తీసుకొని ట్యాంకులకు వెళ్ళి అవసరం ఉన్నప్పుడు పెడతాం. 10 daysకి ఒకసారి, 15 daysకి ఒకసారి. ఎండాకాలంలో అయితే 10 daysకు, వర్షాకాలంలో అయితే తక్కువ, యూసేజ్ చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే ఒక్క చెట్టుకి ఎన్ని లీటర్ వాటర్ కావాలంటే? ప్రజెంట్ అయితే 10 liters ఇస్తున్నాం 1 week ఒకసారి. చాలా వర్షాకాలంలో అంటే వర్షాలకే బతికిపోతాయి. ఒక 3 years ఇస్తే తర్వాత నీళ్ళు అవసరం లేదు దీనికి. 3 years వరకే ఇస్తాయి. ఇప్పుడు మనము ఇవి అడవి చెట్లు, ఇవి అడవిలల్లో ఊకనే బతుకుతాయి. కానీ ఈ 2 years మొక్కలు ఇంత గ్రోతింగ్ రావు, చిన్నగా వస్తాయి అన్నట్టు. వాటర్ పెట్టి ఫర్టిసైడ్స్ ఇచ్చేసి కలుపు తీస్తే మంచిగా వస్తున్నాయి చెట్లు. అందుకని ఇప్పుడు మేము బయట ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చెట్లు చూస్తాం, మస్తుంటాయి, ఇట్లా ఎట్టికే బతుకుంటాయి అన్నట్టు. కాకపోతే వీక్ ఉంటాయి అవి. మేము ఇవి ఫెర్టిసైడ్స్ అవన్నీ ఇచ్చే వరకు ఇట్లా వస్తున్నాయండి. మామూలుగా కెమికల్స్ ఏమేమో, ఎరువు, ఆవు పేడ, పశువుల పేడ వేస్తాం అన్నట్టు. ఇంతవరకు అయితే కెమికల్స్ అయితే ఏం వాడలేదు. చెట్లు పెట్టేటప్పుడు 2 feet into 2 feet 2 feet into 2 feet గుంతలు తీసి చెట్టు పెట్టడం జరిగింది. అంటే కూలీలు ఎంతమంది అవసరం? గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు కూలీలు వస్తారు, గడ్డి లేనప్పుడు ఏం రారు. ఇప్పుడు గడ్డి అవసరం ఉంది. ఇప్పుడు నాకు ఈరోజు వస్తారు 25-30 members వస్తారు. ఒక్కొక్కరు 10 అంటే ఇట్లా లైన్గా తీసుకుంటే వెళ్ళిపోతుంటారు అన్నట్టు. మాకు ఒక 1 month నుంచి వస్తారు. ఇట్లా ఎంత నీట్గా ఉన్నది చూడండి చెట్లు చెట్ల కాడ అంతే నీట్గా ఉన్నది. ఎరువు బాగా వాడతాం, అంటే పశువుల ఎరువు వాడతాం. ఈ అంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ ఉన్నాయి కదా, అవి ఇంతవరకు యూజ్ చేయలేదు ఇందులో. మీకు గవర్నమెంట్ నుంచి ఏమి ఇవ్వలేదు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎకరాకి 25,000 లెక్క ఇచ్చినారు. 80% ఇచ్చినారు, ఇంకా 20% ఇయర్ వస్తుంది. అంటే మీకు ఈ గంధం చెట్లు మెడిసిన్ ప్లాంటేషన్ బోర్డు ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ది. మెడిసిన్ ప్లాంటేషన్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినారు. ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇంతవరకు అయితే మాకు డ్రిప్ ఇవ్వలేదు. డ్రిప్ లేదు అసలు యాక్చువల్లీ దీనికి, గంధానికి డ్రిప్ లేదు. గంధానికి డ్రిప్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే. ఈ గవర్నమెంట్ కూడా చెట్లు పెట్టడానికి ప్రోత్సహిస్తున్నది, కానీ డ్రిప్ అయితే ఇస్తలేదు. డ్రిప్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నట్టు. విజయ్ తొలవేరు కార్యక్రమంలో చిన్న విరామం.